మీకు ఒక బలమైన మాట చెప్పనా? ఎస్తేరు గ్రంథములో ఎస్తేరు, మొర్దెకై, యోదయ జాతి వారి మీదకు వచ్చిన ఉపద్రవాన్ని చూచి, వారి మీదకు వచ్చిన మరణ భయాన్ని చూచి వారందరూ భయపడిన సంగతి వాస్తవమే. కానీ ఉపవాస ప్రార్థనలో ఉన్నారు వీరందరూ 3 రోజులు. ఆ 3 రోజుల తర్వాత ఎస్తేరు లేచి తన రాజు యొద్దకు వెళ్ళి చెప్పాల్సింది చెప్పి ఎట్టకేలకి విజయాన్ని పొందుకుంది. మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏమిటంటే, ఎస్తేరు ఎందుకు రాజు యొద్దకు వెళ్ళింది? ఎందుకు వెళ్ళిందో తెలుసా? రాజుకి ఎస్తేరు ఎవరో తెలుసు కాబట్టి, ఎస్తేరుకి రాజు ఎవరో తెలుసు కాబట్టి, ఎస్తేరుకి సమస్య ఎవరో కూడా తెలుసు, ఎస్తేరుకి సమస్య ఎలా కలిగిందో కూడా తెలుసు. కానీ ఎస్తేరు సమస్య యొద్దకు వెళ్ళి కాంప్రమైజ్ అయిపోలా. ఆ సమస్యను సైతం ఎదుర్కొని విజయాన్ని ఇవ్వగలిగిన రాజు యొద్దకు వెళ్ళింది. ఎందుకో తెలుసా? ఎస్తేరుకి తెలుసు రాజును పిలిస్తే రాజు వస్తాడని. ఎస్తేరుకి తెలుసు రాజు తనవాడని. ఎస్తేరుకి తెలుసు రాజు నా మాట వింటాడని. ఈరోజు గమనించు, నీవు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యని నీవు సమస్య యొద్దకు వెళ్ళి, సమస్యను పుట్టించే వారి యొద్దకు వెళ్ళి కాంప్రమైజ్ అవ్వద్దు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? నీ రాజు యొద్దకు వెళ్ళాలి. నీ రాజు నీకు రాజే, నీ సమస్యకు కూడా రాజే. ఎస్తేరుకి కూడా అదే తెలుసు. ఎస్తేరుకి తనకి రాజే, హామానుకు కూడా రాజే. ఆ ధైర్యముతో నీవు పిలిస్తే వస్తాడని తెలుసు కదా, నీవు ప్రార్థన చేస్తే జవాబిస్తాడని తెలుసు కదా. ఇంకెందుకు సాతాను గారితో కాంప్రమైజ్? ఇంకెందుకు బాధపడతాం? ఇంకెందుకు వేదన పడతాం? నీవు రాజును పిలవగా నీ రాజు యుద్ధములు చేయునుగాక, సాతాను గారి తంత్రములు పటాపంచలు చేయునుగాక. నీవు కాంప్రమైజ్ అవ్వాలనుకున్న ఆలోచన మాని దేవుని యొద్దకు వెళ్ళి ఆయన పాదముల మీద పడు. ఖచ్చితంగా నేను కాంప్రమైజ్ అయ్యే స్థితిలో కాదు, ఘనమైన స్థితిలోకి దేవుడు నడుపునుగాక. ఆమేన్.